నీ మీదున్న కేసుల్ని నిజం కావని ప్రూవ్ చేసి నిర్దోషిగా నువ్వు బయటికి రావాలి. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నాక వాళ్ళ పని పట్టాలి. అలాగే శ్రీరామ్. చట్టాన్ని కాపాడుతున్న వశిష్ఠ, న్యాయాన్ని కాపాడుతున్న నువ్వు నాకు అండగా ఉన్నారు. ఇంకా ఆ దోషులు ఎక్కడికి పోతారు? దొరుకుతారు. వాళ్ళ అంతు నేను చూస్తాను. వశిష్ఠ, నానా వశిష్ఠ, ఏంటండి వీడు? వశిష్ఠ, ఆశ్రిత, ఆశ్రిత గురించేనా ఆలోచిస్తున్నావు అన్నాను. అమ్మ అన్నం పెట్టింది. నేను ఆల్రెడీ సగంలో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేది మర్చిపోతే ఎలాగా? మనం ఎలా ఉన్నా, ఏ మూడ్లో ఉన్నా మన మూడ్ వేరే వాళ్ళ మీద ప్రభావం చూపించకూడదు. నాకంటే నీకు బాగా తెలుసు కదా, బాగా చదువుకున్నవాడివి కూడా. చాలా తక్కువ సందర్భాల్లోనే మాట్లాడుకుంటాం కదా, పర్లేదు, మాట్లాడుకుంటూ తినొచ్చు. చెప్పాను కదా, నువ్వింకా మొదలు పెట్టనే లేదు. తిను. తింటూ కూడా నా మాటలు వినొచ్చు. తిను. నాకు ఆకలిగా లేదు, తినాలని లేదు. కడుపుకి ఆకలిగా ఉన్నా మనసుకి తినాలని లేదు. అర్థమవుతుంది. కానీ చెవులు మాత్రం కాస్త నేను చెప్పే విషయం మీదుంచు. అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవురా. నా మాట కాస్త విను. వశిష్ఠ, మళ్ళీ చెప్తున్నాన్రా, మన మూడ్స్ని ఎప్పటికప్పుడు మనమే ఓవర్కమ్ అవ్వాలి. వాటిని అధిగమించినప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. మీ అమ్మతో గొడవైనా కూడా నేను ఆ మూడ్ని పనిలో చూపించను కదా. ఎక్కడికక్కడే మర్చిపోవాలి, సరేనా? నా మాట విని రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి వచ్చే. నీలాంటి తెలివైనవాడు అక్కడ ఆఫీస్లో కూర్చుంటే చాలా మందికి మంచి చేసిన వాడివి అవుతావు. ఆలోచించరా. వశిష్ఠ, నీకొక విషయం చెప్పనా? నీ పేరు వశిష్ఠ అని ఎందుకు పెట్టానో తెలుసా? వశిష్ఠుడంత గొప్పవాడివవుతావని. వశిష్ఠుడు గొప్ప మహర్షి. అలాగే ఆయన భార్య అరుంధతి కూడా మహాపతివ్రత.
అఫ్ కోర్స్ అరుంధతి అంటే ఆయనకి మహాప్రాణం. అలా అని ఆయన్ని అన్ని విషయాల్లోనూ నువ్వు ఫాలో అయ్యి భార్య కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళ మారి అలా మాకు కాకుండా నీకు కాకుండా అయితే ఎలా నాన్నా? సారీ డాడీ, మీతో విభేదిస్తున్నానని అనుకోవద్దు. వశిష్ఠలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది, అది మీరు మర్చిపోయినట్టున్నారు. హీజ్ ఏ ఫైటర్ టూ. తను అనుకున్న సిద్ధాంతాన్ని వదులుకోలేదు. బ్రహ్మర్షిగానే ఉన్నాడు. ఒకవేళ నిజంగా మీరు ఆ పెద్దాయన్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఆ పేరు పెట్టుంటే గర్వంగా ఫీల్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ దాట్. నేనిప్పుడు పూర్తిగా ఏకాంత మర్డర్ గురించి, ఆ కేసు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఆ విషయం మీకు తెలుసు. ఆశ్రిత ఆ హత్య చేయలేదు, చేయబోదు కూడా. అలాంటప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేని ఆ ఆఫీస్ పనులు ఎందుకు చెప్పండి? ప్లీజ్ నన్ను బలవంత పెట్టకండి. నేనన్న దాంట్లో అసలు తప్పే ఉందని చెప్పు. దేనికని ఇలా రియాక్ట్ అయ్యాడు? కోట్ల విలువ చేసే బిజినెస్ చూసుకోమనడం తప్ప? మన అనుకునేవాళ్ళు లేనప్పుడు మనసంతా అటువైపే ఉంటుంది. అది మనసున్న వాళ్ళకే బాగా తెలుస్తుంది. అయినా ఇప్పుడు నాతో ఎందుకు? వశిష్ఠ తల్లిగా నేను మాట్లాడాలిగా. సారీ సవ్య, అర్థమైంది. నీ బాధను అర్థం చేసుకోగలను. నేనొచ్చి నిన్ను కలవాలనుంది, కానీ అదే టాపిక్ మాట్లాడి ఇంకా నీ బాధను పెంచాలని మాత్రం నేను అనుకోలేదు. నీకు విషయం మాత్రం గ్యారంటీగా చెప్పగలను. అతి తొందరలో నీ బాధకు కారణమైన వాళ్ళు కూడా దూరం అవుతారు. దాంతో వశిష్ఠ మనవాడిగానే ఉంటాడు. మన పిల్లలిద్దరి పెళ్లి కూడా అవుతుంది. కలర్లందరూ కంటారు. కాకపోతే కొందరు బ్లాక్ అండ్ వైట్లో, మరికొందరు కలర్లో, కొందరు కాస్ట్లీగా, మరికొందరు పేదరికంతో. నాకు మాత్రం ఏ కలల్ని కండానికి ఛాన్సే లేదు. నాకసలు కలలే వద్దు. ప్రశాంతంగా నిద్రపోనే చాలు. అదేంటి సవ్య అలానేస్తున్నావు? ఇంకెలా అనమంటావు సూర్య? నా కొడుకు నన్ను దూరం పెడుతున్నాడు అనిపిస్తోంది. కట్టుకున్న భార్యకి నాకు మధ్య ఏదో తెలియని ఇనుపతెర పెరిగిపోతుంది. నాకు ఒక్కడే కొడుకు సూర్య. వాడు నాకు కాకుండా పోతాడేమో అని భయంగా ఉంది. వాడు నాకు కావాలి. వాడు కోరుకుంది ఎలాగూ ఇవ్వలేకపోయాను. నేను కోరుకునే మావాడు నాకు దూరం అయిపోతాడేమోనని కంగారుగా ఉంది సూర్య. సవ్య, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. వశిష్ఠ నీకే కాదు, మాక్కూడా ఎంతో కావలసినవాడు. వశిష్ఠ నీ కొడుకు సవ్య, నిన్ను అర్థం చేసుకుంటాడు. కాస్త టైం అంతే, డోంట్ వర్రీ. నీకేంటి సూర్య, నీకు కూతురుంది కాబట్టి ఏమైనా చెప్తా. కానీ ఇక్కడ నాకు కొడుకు,
వాడొక్కడే నా కలల్ని నా భవిష్యత్తుని మోసేవాడు. ఆ ఏకాంత ఏ ముహూర్తంలో దాపురించిందో కాని అన్నీ ఇలానే అవుతున్నాయి. అరే, హాయిగా మనం చెప్పినట్టు వినుంటే ఎంత బాగుండేది. అయిందేదో అయిందిలే అనుకుని అన్నీ మరిచిపోదామనుకునే లోపు ఆ ఆశ్రిత ఏకాంతను చంపేసింది. త్వరలోనే పరిష్కారం చూద్దాం సవ్య, నువ్వేం బాధపడకు. ఉంటాను. నువ్వు చూసుకుంటావని కాదు, నువ్వేదో చెప్తావని కాదు, కొడుకు గురించి చెప్పుకోవాలనిపించింది. ఎక్కడ తప్పు జరిగిందో చూడు అని చెప్తున్నాను. ఉంటాను. మంచిది. హలో ఆశ్రిత, బాగున్నావా? బాగున్నానక్క. ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? అక్క, లావణ్యక్కకి ఎమర్జెన్సీ ఉండి వాళ్ళ ఊరు వెళ్తోంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాన్నకి తోడుగా ఉండగలవా? ఎందుకంటే నా పరిస్థితి నీకు తెలుసు కదా. లావణ్యక్క తిరిగి వచ్చేంత వరకు నువ్వు నాన్నకి తోడుగా ఉంటే బాగుంటుంది. ఆశ్రిత, నువ్వు అంతలా అడగాల చెప్పు, బాబాయ్ దగ్గర నేనుంటానులే. థ్యాంక్స్ అక్క. నీకేం ప్రాబ్లం లేదుగా? అదే నువ్వు జాబ్కి వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదుగా? దాంట్లో ఇబ్బందే ఉంది ఆశ్రిత. కంపెనీ వెహికల్ ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తారు. అలాగే అక్క, థ్యాంక్ యూ. ఉంటాను. ఏంటి డాడీ, ఏమైంది? శత్రుశేషం అనేది చాలా ప్రమాదమమ్మా. పూర్వం చరిత్రలో శత్రువులను మిగుల్చుకున్న వాళ్ళెవ్వరూ బాగుపడలేదు. శత్రుశేషం మిగిలింది అంటే అది ఒక బడబానలల్లా ఆ రాజు వంశాన్నే కూల్చేస్తుంది. అందుకే శత్రుశేషం మిగల్చకుండా ఉండేవాళ్లు. కాస్త మా భాషలో చెప్తావా డాడీ? ఏకాంతను తొలగించుకున్నామని సంబరపడ్డా, కానీ ఆశ్రితని వదిలేశాం. అదే ఇప్పుడు మనకి ప్రమాదాన్ని తీసుకొస్తోంది. ఆశ్రితని వదిలేయడం మనం చేసిన భారీ తప్పమ్మా శ్రియ. నేను జీవితంలో తప్పొప్పులు చాలానే చేసి ఉంటాను, కానీ ఇలా శత్రుశేషం పెట్టుకోవడం మొదటిసారి. త్వరలో ఆ శేషాన్ని కూడా తుడిచేసి వశిష్ఠకు నీకు మధ్య ప్రేమని మొలకెత్తేలా చేస్తాను. ఏంటండి, ఏదో శేషం అంటున్నారు? ఏంటి విషయం? ఏం లేదు పద్మ, నీకు సంబంధించింది కాదులే. మేమేదో మాట్లాడుకుంటున్నాం. కొన్ని విషయాలు మనకి మనమే చర్చించుకోవాలి, కొన్ని మనకు మనమే పరిష్కరించుకోవాలి. అంతేలేండి, మీరు మాట్లాడుతున్నప్పుడు నాకెప్పుడు చెప్పారని? మేమే ఏవో మాట్లాడుకుంటున్నాం అంటున్నారు. మీకు మీరే మాట్లాడుకోండి, మీకు మీరే పరిష్కరించుకోండి, నాకెందుకులే. చూడు శ్రేయ, మళ్ళీ చెప్తున్నాను, మీ డాడీ నువ్వు కలిసి ఏదైనా చేసే ముందు నాకు చెప్తే బాగుంటుంది. తప్పకుండా మమ్మీ. ఇక నుంచి ఏం చేయాలనుకున్నా, ఏం చేద్దామనుకున్నా నీకు చెప్పే చేస్తాం, సరేనా? అవును, నీకు చెప్పే చేయాలి. అలాగే చేస్తాం. చెప్పేది వేరు, చేసేది వేరు. శత్రుశేషాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తా.
బాబాయ్ 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 చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ నా చిటికిన వేలు పట్టుకుని నడుస్తున్నట్టే ఉందమ్మా. రాజేష్ నాకంటే ముందే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. నేను అప్పుడప్పుడు కోప్పడితే నేను అమ్మకు చెప్తానని బెదిరించేవాడు. నేను కోప్పడకుండానే వాడి అమ్మకి కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడమ్మా. కోపం వచ్చినా బాధ వచ్చినా నాకు మా అక్కే మా అమ్మ అనేవాడు. ఆ అమ్మని దేవుడు వాడికి దూరం చేస్తే ఈ అమ్మని ఇంట్లోంచి నేను పంపించేశానమ్మా. అందుకే నా మీద కోపంగా ఉన్నాడు చూడు. నాన్న రాజేష్, మీ అక్క ఏ తప్పు చేయలేదని నాకు తెలుసురా. అగ్ని ప్రవేశం చేసి సీతాదేవి ఎలాగైతే తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుందో, మీ అక్క కూడా తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటుంది. బాబాయ్ బాధపడకండి. ఆశ్రిత మీరు అనుకున్నట్టుగానే ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటుంది. అప్పటిదాకా మీరు ఇలా బాధపడుతూ కూర్చుంటే అమ్మా, ఈరోజు రాజేష్ది పుట్టినరోజు అమ్మా. ప్రతి పుట్టినరోజుకి ఆశ్రిత వాడికి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. వాడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉండేవాడు. కానీ ఈసారి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడమ్మా. వాడు పోయి వాడి జ్ఞాపకాలు మిగిల్చాడు. చూడమ్మా, జ్ఞాపకాలు చాలా విలువైనవమ్మా. మర్చిపోతామని చాలా పదిలంగా దాచుకుంటావు. నా వెలుగు నా ఇద్దరు పిల్లలేనమ్మా. ఆ ఇద్దరిలో ఒకడు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా దూరం అయిపోయారు. ఈ ఎడబాటు ఏ తండ్రికి రాకూడదమ్మా. ఏ జన్మలో నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను, ఈ జన్మలో ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. బాధపడకండి బాబాయ్, ఆలోచనలో నుంచి బయటికి రండి. అసలే మీ ఆరోగ్యం బాగుండటం లేదు. ఆరోగ్యంగా ఉండి ఏం చేయాలమ్మా? ఎవరిని ఉద్ధరించాలి? కన్న బిడ్డని దూరం చేసుకునే కసాయి తండ్రినమ్మా నేను. అమ్మా ఆశ్రిత, అమ్మా ఆశ్రిత, నన్ను క్షమించమ్మా.
ఆశ్రిత, నీకో వ్యక్తి అంటే చాలా ఇష్టం. దాన్ని నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావు. ఇంకా చెప్పాలంటే విషయం ఏంటో సూటిగా చెప్పొచ్చు కదా. సూటిగా చెప్తున్నాను ఆశ్రిత. వశిష్ఠ నీకిచ్చిన పెళ్లి చీర తీసుకో. ఎంతగా రియాక్ట్ అయ్యేవో నాకు తెలీదా? వశిష్ఠ అంటే ఎంతో ప్రేమాభిమానం ఉన్నట్టు తెలిసిపోతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎంతగా ఇష్టపడుతుందో తెలియటానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పు? కానీ అదేది బయటపడకుండా ప్రేమ విషయాన్ని మనసులోనే దాచుకొని ఎందుకు బాధపడతావు చెప్పు? లతా ప్రియలు కూడా చెప్పారు. ఆ విషయం గురించి అయితే డిస్కస్ చేయడం అనవసరం శ్రీరామ్. ఆశ్రిత, నువ్వు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండలేవు. నీ మనసులో ఏదుంటే అదే బయటికి మాట్లాడతావు. నటించడం నీకు రాదా ఆశ్రిత? నువ్వు బాధపడుతూ అటు వశిష్ఠని బాధ పెడుతున్నావు. ఆశ్రిత, నేను నువ్వు ఒకసారి చెక్ చేసుకో.